ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానించుకుంటున్న కృప చూపినట్టు సహాయం చేయండి. ఆశీర్వదించి దీవించి నడిపించండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 8వ అధ్యాయము, క్షమించండి, లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుకుందాం. చివరి వచనము. పరిచర్యలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయనను అడిగెను. ఆయన పరిచర్య ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్య ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిచర్యను చూచి ఈయన ప్రవక్త అయిన యెడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పాలని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకరికి 2 రుణస్థులుండి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేకపోయింది కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితి అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడునో వాడు కొంచెంగా ప్రేమించని చెప్పి నీ పాపములు క్షమింపబడినవని అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుంటే వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగింది. అందుకు ఆయన, నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానం గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ప్రియమైనటువంటి సహోదరుల, సహోదరి, ఈ వాక్య భాగం మనకందరికీ చాలా తెలిసినటువంటి వాక్య భాగం. కానీ ఈ వాక్య భాగంలో మనం ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ధ్యానించుకోవచ్చు. మనం గమనించినట్లయితే పరిచర్యలో ఒకడు యేసు ప్రభువును భోజనానికి పిలిచాడని మనం చూస్తున్నాం. ఆ భోజనానికి ఆ వ్యక్తి పిలిచినప్పుడు ఆ యేసు ప్రభు ఆ ఇంటికి భోజనానికి వచ్చాడు. వచ్చిన తర్వాత భోజన పంక్తిలో ఆయన కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు పరిచర్య ఇంట భోజనానికి కూర్చున్నాడని విని వచ్చి ఒక బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి ఆయన వెనుక వైపున ఆయన పాదముల దగ్గర నిలబడి ఆమె కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి తల వెంట్రుకలతో పాదములు తుడిచి ఆ అత్తరు వాటికి పూసింది పాదములు. ఆయన పిలిచిన పరిచర్యను చూచి ఈయన ప్రవక్త అయిన తను ముట్టుకునే ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడంట. అప్పుడు యేసు ప్రభు ఆ యొక్క వ్యక్తితో, సీమోను అనే వ్యక్తితో, ఆ భోజనానికి ప్రభువును పిలిచినటువంటి వ్యక్తితో ఒక విషయాన్ని చెప్తున్నాను. చూడు సీమోను, నీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నప్పుడు అతడు, బోధకుడా, చెప్పుము అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఒక అప్పు ఇచ్చే వ్యక్తికి 2 అప్పు తీసుకున్నారు ఆ వ్యక్తి దగ్గర. ఒక వ్యక్తికి 500 దేనారములు అప్పించాడు, ఇంకొక వ్యక్తికి 50 దేనారములు అప్పించాడు. తర్వాత వారిద్దరూ అప్పు తీసుకువెళ్ళిన వారిద్దరి దగ్గర కూడా ఎటువంటి ధనము లేనప్పుడు వారిద్దరూ ఆ అప్పు కట్టలేని పరిస్థితి ఏర్పడింది వారిద్దరికి. అప్పుడు వారిద్దరు కూడా వచ్చి, అయ్యా
మేము నీవు ఇచ్చినటువంటి డబ్బులు కట్టలేమని. ఒక ఆయన, అయ్యా నువ్వు నాకు 500 దేనారములు ఇచ్చావు, నేను కట్టలేను, నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన సరే క్షమిస్తున్నానని చెప్పాడు. ఇంకొక వ్యక్తి వచ్చి, అయ్యా నేను 50 దేనారములు నీ దగ్గర అప్పు తీసుకున్నాను, నేను కట్టలేను అన్నప్పుడు ఆ వ్యక్తి సరే అని ఆ వ్యక్తిని కూడా క్షమించాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ ఇద్దరిలో ఎవరు ఆ అప్పు ఇచ్చిన వ్యక్తిని ప్రేమిస్తారు ఎక్కువగా అని అడిగినప్పుడు సీమోన్ అంటున్నాడు, ఎవరు ఎక్కువ అప్పు క్షమించబడిందో వారే ఆయన ప్రేమిస్తారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా ఇక్కడ మనం చూస్తున్నాం, అప్పుడు 500 దేనారుల అప్పును ఏ వ్యక్తి అయితే తీసుకుని వెళ్ళాడో ఆ వ్యక్తే అప్పు ఇచ్చినటువంటి వ్యక్తిని ప్రేమిస్తాడు. ఎందుకంటే 50 దేనారములు తక్కువ వేళ, 500 దేనారములు ఎక్కువ వేళ. కాబట్టి ఎక్కువ అప్పు తీసుకున్న వ్యక్తి, అయ్యో నాకు ఇంత డబ్బులు ఆయన ఇచ్చాడు, నా అప్పు అంతా క్షమించాడు కాబట్టి ఆయన ఎంతో గొప్పవాడు అని ఆయనను ఎక్కువగా ప్రేమిస్తాడు. 50 దేనారముల వ్యక్తి 50 రూపాయలే కదా, 50 దేనారములే కదా నాకు ఇచ్చింది అని ఆ 50 దేనారముల మట్టుకు ఆయన క్షమించాడు కనుక కొంచెము 500 దేనారముల వ్యక్తి కంటే ఈ 50 దేనారముల వ్యక్తి తక్కువగా ప్రేమిస్తాడు అని ఇతను సీమోను యేసు ప్రభుతో చెప్పడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ యొక్క స్త్రీ వైపు తిరిగి ఆ స్త్రీ వైపు తిరిగి, ఈ స్త్రీని నీవు చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములు కడుకొనుటకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను అనేను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ యొక్క వాక్య భాగం మొదట్లో ఆ యొక్క పరిచయుడైన సీమోను ఏమనుకుంటాడంటే, ఇది పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఇది పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంటే ఆమె ఎంతో పాపం చేసినటువంటి స్త్రీ అని చెప్తున్నాడు సీమోను మొదటి భాగం. యేసు ప్రభు చివరిలో చెప్తున్నాడు, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిపోయాయి, ఇంకా ఆమెకు ఎటువంటి పాపములు లేదు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఎవరికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించని చెప్పి నీ పాపములు క్షమింపబడినో అని ఆమెతో అనను. అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడ యుద్ధంలో తాము అనుకొనసాగింది. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం కలదానమే వెళ్ళు ఆ స్త్రీతో చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఇక్కడ ప్రభు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎవడు యేసు ప్రభువును ప్రేమిస్తే, ఎక్కువగా ప్రేమిస్తే వాడు ఎక్కువ పాపం క్షమింపబడతాడు. ఎవరు యేసు ప్రభువును తక్కువగా ప్రేమిస్తే వారి పాపలు అంతవరకే క్షమింపబడతాయి. ఈ స్త్రీ ఏం చేసిందంటే లోపలికి వచ్చింది, యేసు ప్రభు కాళ్ళ వెనక నిలబడింది, యేసు ప్రభు కాళ్ళు పట్టుకుంది, కన్నీళ్ళతో పాదములను తడిపి వేసింది, తల వెంట్రుకలతో పాదములు తుడిచింది, అత్తరు వాటి మీద పోసింది, ముద్దు పెట్టుకుంటూ ఆయన పాదములను చెందే పడింది. ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడు, సీమోను అనే వ్యక్తి భోజనానికి పిలిచిన వ్యక్తి, నేను భోజనానికి పిలిచాను, భోజనం పెట్టి ఆయన సంతోషపరిస్తే నాకు ఎక్కువగా ఆశీర్వాదం వస్తుందని ఆయన అనుకుంటున్నాడు. ఈ స్త్రీ ఏమో ఆయన ఎక్కువగా ఆయన మీద ప్రేమ చూపిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, భోజనము ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రభువును మనము మహిమపరచాలనుకోవడము, ప్రభువును మనం తృప్తిపరచాలనుకోవడము ఒక ఎత్తు అయితే, ప్రభువును మన హృదయంతో మనం ప్రేమిస్తూ ప్రభువును మన హృదయంతో మనం హత్తుకొని జీవించడము ఇంకొకమైనటువంటి విధానం. ఎవరు ఎక్కువగా ప్రభు చేత ప్రేమింపబడతారంటే, ఎవరైతే తమ పూర్ణ హృదయంతో, తమ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రభువును ప్రేమిస్తారో వారే ప్రభు చేత ఎక్కువగా ప్రేమింపబడతారు. కాబట్టి ప్రియ సహోదరుల సహోదరి, మన జీవితాలను ప్రశ్నించుకున్నాం. ఈరోజు మన జీవితాలను ఒకసారి సరి చూసుకున్నాం. ఈరోజు ఈ స్త్రీలాగా మన జీవితం కూడా పాపంతో నిండి ఉంటే మనము ప్రభు చెంతకు చేరుకొని మన ప్రభువును ఎంతో విస్తారంగా ప్రేమించవలసిన వారని. ఈ స్త్రీ పశ్చాత్తాపడింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, యేసు ప్రభు దగ్గర మనకు పాపక్షమాపణ లభిస్తుంది, తన జీవితం మార్పు చెందుతుందని గమనించింది, వచ్చింది, ఆయన పాదం మీద పడింది. ఈరోజు నువ్వు నేను కూడా
యేసు ప్రభు పాదముల చెంతకు చేరుకునవలసిన వారము. ఎందుకంటే మనం జన్మతః పాపులము. మన తల్లి గర్భంలో మనము రూపింపడం మునిపే మనము ఆ తల్లి గర్భంలో మనము ఏర్పడే విధానమే మన పాపంతో మనం జన్మిస్తున్నామని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం జన్మతోనే పాపం కలిగినాం కనుక మన పాపములను మనం క్షమింపడానికి యేసు ప్రభు దగ్గర రావాలి. ఈ లోకంలో మనము ఎన్నో అజ్ఞాన కృత్యములు, ఎన్నో పాప కార్యములు మనం చేస్తూ ప్రభువు వ్యతిరేకంగా జీవించిన జీవిత కాలంలో కూడా పాపం క్షమింపడాలంటే యేసుక్రీస్తు ప్రభు కల్వరిశిలో కాల్చిన రక్తధారాల ద్వారా అడుగుబడితేనే నీ పాప క్షమాపణ లభిస్తుంది. ఆ విధంగా ప్రభువుని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారందరి పాపాలు క్షమింపబడతాయి. యేసు ప్రభునందు విశ్వాసం నుంచి యేసు ప్రభు రక్తంలో కడగబడితే నీకు పాపం అనేది ఉండదు. నీకు నీతిమంతులుగా తీర్చబడతావు. ప్రభు నిన్ను పరలోక రాజ్యానికి వారసుగా చేస్తాడు. లేకపోతే నీ జీవితంలో పాపం అలాగే ఉండిపోతుంది. నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, నిత్య నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు మన జీవితాల్లో మరొకసారి సెర్చ్ చేసుకుందాం. ఏ విధంగా ఉంది మన పరిస్థితి? ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా నువ్వు మారవలసి పొందకపోతే, ఇంకా నువ్వు యేసు ప్రభువుని ఎరగకపోతే, ఇంకా నీ జీవితంలో నువ్వు పాపంతో జీవిస్తుంటే, తాగుడు వ్యసనంతో, మద్యపానంతో, ధూమపానంతో, అలాగే ఒక మత్తు పదార్థాల వ్యసనంతో, వ్యభిచార కోపంలో, పాపంతో, ఒక మితిమీరినటువంటి గుణగణాలతో, దుష్టత్వంతో, కష్టంతో, నష్టంతో, వ్యాధులతో, బాధలతో ఉన్నట్లయితే యేసు ప్రభు చెంతక నీ జీవితాన్ని యేసు ప్రభు మారుస్తాడు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు రాగానే జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా రూపాయి తీసుకుంటే వాళ్ళకి 4 రూపాయలు చెల్లిస్తాను. వెంటనే జక్కయ్య జీవితంలో మార్పు ప్రారంభమైంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే నీ జీవితంలో కూడా మార్పు ప్రారంభమవుతుంది. నీ జీవితంలో కూడా వ్యసనం నుంచి నీకు విడుదల కలుగుతుంది, వ్యాధుల నుంచి నీకు స్వస్థత కలుగుతుంది, నీ యొక్క ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, నీకు కష్టం నుంచి, నష్టం నుంచి నీకు విడుదల కలుగుతుంది. నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ జీవితం సరిపోకపోతే నీ జీవితం పెరుగుతుంది. నీ ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది. నీ కుటుంబంలో ఆ ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదం వస్తుంది. నువ్వు వర్ధిల్లుతో. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరు, కీర్తన 1వ అధ్యాయం చెప్తుంది, ప్రభు వాక్యం అనుదినం ధ్యానిస్తే నీటి కాలంలో నాటబడింది, ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చేటి వాళ్ళు ఉంటారని. కాబట్టి దుష్టుల ఆలోచన నిలవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపాసనలు కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రం నువ్వు ఆనందించాలి. ప్రియ సహోదరుడా, సహోదరు, ఈరోజు ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రాలను ఆనందిస్తారో, దేవుని వాక్యంలో దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన యేసు ప్రభు సెలవించిన రీతిగా ఈ లోకంలో ఎవరు జీవిస్తారో, ఆయన రక్తంతో ఎవరు కడగబడతారో వారందరూ కూడా వర్ధిల్లుతారు. ముఖ్యంగా నీ పాపం నుంచి నీ విడుదల కలగాలంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నువ్వు కడగబడాలి. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల కోసం, నా పాపముల కోసమే ప్రభు రక్తం చిందించాడు. కాబట్టి ఆయన రక్త ధారలో నువ్వు కడగబడి ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగినందుకు, నీ రక్తంతో నన్ను పవిత్రపరిచినందుకు నీకు స్తోత్రం అని ప్రతిదినం మనం ప్రభువుకు స్తోత్రం చెప్పాల్సిన వారమైనా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మరొకసారి ఇది నీ జీవితంలో రక్షణ దినం, ఇది నీ జీవితంలో అనుకూలమైన సమయం. యేసు ప్రభువుని అడుగు, యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, యేసు ప్రభువా నన్ను పవిత్రపరచు, యేసు ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నీ బిడ్డగా నన్ను చేసుకో, నా హృదయంలోనికి నువ్వు రా అని నువ్వు అడిగితే ఈ క్షణం యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. ఈ క్షణం యేసు ప్రభు నిన్ను తన రక్షణ వస్త్రంతో అలంకరిస్తాడు. ఈ క్షణం యేసు ప్రభు నిన్ను సందర్శిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ మార్గాన్ని మారుస్తాడు. ఎందుకంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు ఎవడును రాడు అని. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగే ప్రభు వాక్యం సెలవిస్తుంది, పునరుత్థానమును, జీవమును నేనే ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచువాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోవడానికి ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే నువ్వు నమ్మిన దేవుని మహిమను చూచేదని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు నమ్మితే నీ జీవితంలో జీవం ప్రవేశిస్తుంది. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్మితే జీవం నీ జీవితంలోకి వస్తుంది. జీవంతో, శాశ్వతమైన జీవంతో ఆయన నిన్ను హత్తుకోబోతున్నాడు. కాబట్టి మరణం అనేది ఇక నీ జీవితంలో ఉండదు, నరకం అనేది నీ జీవితంలో ఉండదు, పాపం అనేది నీ జీవితంలో ఉండదు, కష్టం అనేది నీ జీవితంలో ఉండదు, అది ఒక శోధన నీ జీవితంలో ఉండదు, ఒక వేదన నీ జీవితంలో ఉండదు, ఒక ఇరుకు నీ జీవితంలో ఉండదు, ఒక ఇబ్బంది నీ జీవితంలో ఉండదు. ఎటువంటి శ్రమ వచ్చినా యేసు ప్రభు శ్రమలో నిన్ను విడిపించి ముందుకు తీసుకెళ్తాడు. గాఢంధకార పొయ్యిలో నుంచి నడిచినను ఏ అపాయాలకు భయపడనని భక్తులైనటువంటి దావీదు సెలవిచ్చినట్టుగా ప్రభు నిన్ను ఎటువంటి కష్టంలో ప్రభు నిన్ను అవతల జయించి ముందుకు తీసుకెళ్తాడు. ఎందుకంటే మన ప్రభువు అసాధ్యమైనది ఏదీ లేదు. మన ప్రభువు ఆకాశంలో, భూమిని, అందులోని సమస్తము సృజించినటువంటి గొప్ప దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఆహ్వానించు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నువ్వు కడగబడితే పాప క్షమాపణ లభిస్తుంది, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం.
యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు ప్రభు నామంలో యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా రక్షణ పొంది ఆయన పరలోక రాజ్యానికి నువ్వు వారసుడిగా కావాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరలోకంలో మాట్లాడి చెప్పబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించి ఫలింపజేయమని వర్ధిల్లజేయమని వినామంలో ప్రభు ముందుకు సాగడానికి సాయం చేయమని ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.